కోయినూరు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా మా భూమిలోకి అనుపన్ను కట్టినాడు. మేము ఆడ అనుగట్టి నా పన్ను కట్టిండు. ఆడ ఏమైనా సెలికేడు ఉందని నాకు తెలియదు. మమ్మల్ని వచ్చి అత్రగానం చేసి మా రైతులని ఆగా పట్టిస్తుండు. మా ఊసులో ఎవరికి ముడుతుందో ఏమో మరి అంత బాధ అవుతుంది మాకు. మీరు చిన్నోళ్ళు కదా, వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎదుర్కోగలుగుతారు. పెద్ద పెద్ద వాళ్ళు మాకు చిన్నలకు న్యాయం చేస్తాను. మా రైతుల కంటే ఎంత పెద్దగా ఉండరు వాళ్ళు. మా రైతులు మేమే ఎక్కడైనా తెగిస్తాం. మా పానాలు పోయినా సరే మేము చేసుకుంటాం. ఒక రిప్రజెంటేషన్ అని చేతిలో పెడతారు, వీళ్ళందరూ ఫోటో తీస్తారు, మా బాధ ఇదని చెప్తుంటారు, వెళ్ళిపోతారు ఎక్కడో అక్కడ. మీరు ఎట్లాగో వాళ్ళు చుట్టూంటారు కాబట్టి ఇబ్బంది ఉండదు. మేము ఉన్నాం కదా. సో నాది హామీ వాళ్ళ తరపు నుంచి. ఎప్పుడు చెప్తారు? చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు చైర్ లో కూర్చొని. మీరు ఇంట్రాగేట్ చేయట్లేదు. నేను మరి ఇదేంటి సార్, కలెక్టర్ ఇచ్చిన కలెక్టర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అన్న తర్వాత ఎట్లా మూవ్ అవుతుంది? ఎట్లా ఇంట్రాగేట్ అని ఎందుకు అనుకుంటున్నారు సార్? ఆ భూమి రైతులదా కాదా తర్వాత తెలుద్దాం, కానీ ఫస్ట్ ఆ బ్లూ షీట్లు తీసేయండి సార్. ఫస్ట్ ఆ బ్లూ షీట్లు తీయించండి. నమస్తే. నాదర్గుల్ భూముల్లో ఉన్న రైతులంతా ఎస్సీలు, బీసీ రైతులు, వీళ్ళంతా దాదాపుగా ఈ రైతులంతా 613 సర్వే నెంబర్, మనం లాస్ట్ నెల రోజుల క్రితం ఆ సర్వే నెంబర్లోకి వెళ్ళినాం. ఆ సర్వే నెంబర్లో ఉన్న భూమికి మొత్తం బ్లూ షీట్లు వేసిర్రు. రాత్రి మళ్ళీ బోర్డు మార్చేసిర్రు. ఫస్ట్ ఏమో మెగా కృష్ణారెడ్డి, ఇంకొక ఆయన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇంకొక రెడ్డి నాయకుడు, వాళ్ళ పేర్లు పెట్టిర్రు. మనం వెళ్ళొచ్చిన తర్వాత పేరు మార్చిర్రు. అయితే ఇది టోటల్గా ఇదంతా బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఏమో ఒకరోజు ప్రెస్ మీట్లో మాట్లాడింది, ఈ 613 ఎకరాల 613 సర్వే నెంబర్ సంగతి ఏంది అని. మాట్లాడిన తర్వాత పొంగులేటి దీని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోము, ఖచ్చితంగా మేము కొట్లాడతాము, దాన్ని చేస్తామని. కానీ ఇంతవరకు మాట్లాడిన బీఆర్ఎస్ సైలెంట్గానే ఉన్నది, అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా సైలెంట్గానే ఉన్నది. బీజేపీ నాయకులు ముందు నుంచి దీని మీద మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళు ఈ టోటల్ దీంట్లో వాళ్ళు కూడా భాగస్వాములుగా ఉన్నారు. ఇప్పుడు అక్కడ మొత్తం 613 సర్వే నెంబర్ నాదరగుల్లో పాత సర్వే నెంబర్ ఏమో 119, ఇప్పుడు ఈ అప్డేట్ అయిన సర్వే నెంబర్ 613. ఈ 613 సర్వే నెంబర్లో 373 ఎకరాలు ఉన్నది. ఈ 373 ఎకరాల భూమి చాలా క్లియర్గా సీలింగ్ ల్యాండ్లో భాగంగా గవర్నమెంట్కి చెందినటువంటి సర్కారీ భూమి అని క్లియర్గా రికార్డ్స్ చెప్తున్నాయి. ఒకసారి మనం చరిత్రలోకి మళ్ళీ వెళ్తే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే క్లారిటీ వస్తుంది. ఆనాడు ఎంఆర్ఓగా 2022లో ఎంఆర్ఓగా ఉన్న డి శ్రీనివాస్ తహసీల్దార్ గారు ఆర్డీఓ ఎంక్వైరీ కోరినప్పుడు ఆర్డీఓకి రాసినటువంటి నివేదిక ఇది. ద రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, కందుకూరు డివిజన్, రంగారెడ్డి జిల్లా, ఆయనకి డి శ్రీనివాస్ తహసీల్దార్, బాలాపూర్ మండల్. ఇప్పుడేమో అంతకుముందు ఏమో ఇది ఈ నాదర్గుల్ అనే ఆ ప్రాంతం, ఆ భూములంతా కూడా సరూర్ నగర్ మండలంలో ఉండే మండలం మారింది, ఇప్పుడు బాలాపూర్ కిందికి వచ్చింది. ఇందులో చాలా క్లియర్గా ఈ రిపోర్ట్ ఏంటంటే దాదాపు 1012 ఎకరాలకు సంబంధించిన భూమి రిపోర్ట్ ఇది. ల్యాండ్స్ రంగారెడ్డి జిల్లా, కందుకూరు డివిజన్, బాలాపూర్ మండల్, నాదర్గుల్ విలేజ్, సర్వే నెంబర్ 320, 440, 369, 284, 567, 721, 664 అండ్ 613. ఇప్పుడు ఈ రైతులు సాగు చేసుకుంటున్న భూములంతా కూడా ఈ 613లో 100 ఎకరాలకు పైన భూమి సాగు చేసుకుంటున్నారు. అంతేనా? 100 ఎకరాల పైన మొత్తం ఆల్మోస్ట్ ఇది రైతులదే, ఆ గ్రామానిదే. అందులో లింగమయ్య జాతర జరిగేది, లింగమయ్య గుట్ట ఉన్నది, దాన్ని కూడా మొత్తం క్లోజ్ చేసిరు, అంత కథ ఉన్నది. అయితే వీళ్ళంతా ఇది మా గ్రామానికి సంబంధించిన భూమి, మా సాగు భూమి మాకు ఇవ్వాలన్నది రైతులు డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు. అయితే ఇందులో చాలా క్లియర్గా మీరు చూడండి, టోటల్ మెజరింగ్ ఎకరాస్ 1012 ఎకర్స్ 21 గుంటాస్. వయలేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్, ప్రెజెంట్ ఫిజికల్ స్టేటస్ ఆఫ్ ల్యాండ్ కాల్డ్ ఫర్ సబ్మిటెడ్. ఇందులో మిగతా సర్వే నెంబర్లు అన్నింటిలో చాలా డీటెయిల్గా రాసిరు. సర్వే నెంబర్ 284లో ఏముండే, సర్వే నెంబర్ 284లో 1961-62 ప్రకారంగా ఇది విలేజ్ ఈజ్ రికార్డెడ్ యాజ్ శివరాజ్ బహద్దూర్, ఈయన పట్టేదారు యాక్చువల్గా. కానీ అప్పుడు సీలింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత వీళ్ళందరి నుంచి భూములన్నీ వచ్చేసినాయి. వీళ్ళు ఏం చేసినట్టే ఈ దొంగ లీగల్ ఎయిర్ సర్టిఫికేట్స్ పొందిరు. అంటే ఆయన వారసుల మేమే అని చెప్పి కొంతమంది రాజకీయ నాయకులు ఎంటర్ అయ్యి కొంతమంది వాళ్ళ పేర్లతోని కొంతమందిని క్రియేట్ చేసి ఆ భూములను పొందుదామని ప్రయత్నం చేసిరు. ఇక్కడ చాలా క్లియర్గా చూడండి, ఎంఆర్ఓ రాస్తాడు, ఆన్ ఫిజికల్ వెరిఫికేషన్ ఇట్ ఈస్ revealed that the subject land is covered with YKR enclave layout, plots, houses and roads. అట్లా 320 సర్వే నెంబర్.
అట్లా 364 సర్వే నెంబర్, 440 సర్వే నెంబర్, 567 సర్వే నెంబర్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది రైతులు అడుగుతున్నది 613 సర్వే నెంబర్. ఇందులో ఏం జరిగింది? ఇందులో ఇప్పుడు ఈ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒకరినొకరు తన్నుకుంటున్నారు. బీజేపీ ఆయన తమాషా చూస్తున్నాడు. కాంగ్రెస్ ఆయన ఏమంటాడు? మీ హయాంలోనే జరిగిందా ఇదంతా, దొంగలంతా మీరే అని కాంగ్రెస్ ఆయన పొంగులేటి అంటాడు. 2014లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూములు మొత్తం లాగేసిరని. బీఆర్ఎస్ ఆయన ఏమంటాడు? ఇది 2007 కదా, ఆ 2007, 6, 7లోనే ఇది జీపీఎల్ అయిపోయినాయి, దొంగ జీపీఎల్ మీ హయాంలోనే ఈయన అంటాడు. ఇద్దరు దొంగలు కలిసే ఉన్నారు. ఎవడి భూమి మీద ఇప్పుడు కొట్లాడతలేడు. ఇక అన్ని భూముల మీద మాట్లాడే కవిత గారు సైలెంట్గా ఉన్నారు. ప్రోబిటెడ్ లిస్టా? ఇప్పుడు టోటల్ ల్యాండ్ ఇప్పుడు మీరు లైవ్లో చూడండి. ఈ ల్యాండ్ మొత్తం 613 రంగారెడ్డి, బాలాపూర్, నేమ్ ఆఫ్ ది మండల్ నాదర్గుల్, ప్రీవియస్ సర్వే నెంబర్ 6119, ఇప్పుడు 613, 373 ఎకరాలు 22 గుంటలు స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్. ప్రొఫార్మా ఫర్ ఫర్నిషింగ్ డీటెయిల్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అండర్ సెక్షన్ 22A(1)(b) ఆఫ్ ది రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ఫర్ ప్రొహిబిషన్. ఇంత క్లియర్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎదురుగున్న సిస్టమ్ ఓపెన్ చేసినా, పొంగులేటి సిస్టమ్ ఓపెన్ చేసి కొట్టినా ఈ డాక్యుమెంట్ బయటకు వస్తుంది. ఇది చాలా క్లియర్గా ఉన్నది కదా. ఇప్పుడు అక్కడ ఈ రైతుల్లో కొంతమందిని పాపం 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళ చేతిలో ఉన్న ఆ రసీదులో పట్టాలు అవన్నీ లాగేసుకుంటున్నారు. ఎవడున్నాడు దీని వెనకాల? అసదుద్దీన్ ఓవైసీ కదా, కోహినూర్ ఆయనదే కదా. కోహినూరు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ వాడు ఇందులో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. దీని లింక్ ఎక్కడ తవ్వితే దారుస్సలాంకి వెళ్తుంది. మరి ఇప్పుడు దారుస్సలాం మీద పొద్దున లేస్తే బావలు బామార్దులని మాట్లాడుకునే రాజాసింగ్ మాట్లాడాడు. ఇదే మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న బీజేపీ నాయకులు మాట్లాడరు. బండి సంజయ్ మాట్లాడాడు, లేకపోతే ఇంకా కిషన్ రెడ్డి మాట్లాడు, ఎవరు మాట్లాడారు. మళ్ళీ పొద్దున్న లేస్తే హిందూ ముస్లిం. మరి ఆయన మొత్తం వ్యవస్థనంతా భ్రష్టు పట్టిస్తున్నాడు కదా, ఈ మొత్తం భూములన్నీ లేపేస్తున్నాడు కదా. మరి కోహినూరు ప్రాజెక్ట్ ఎవరిది? ఇప్పుడు అక్కడ ఎవరు మేనేజర్? ఆ కోహినూరు ప్రాజెక్ట్ ఆయన ఎవరు, ఏం పేరు ఉండే పేరు? మహమ్మద్ అహ్మద్ ఖాద్రీ. ఈ ఖాద్రీ లింకు దారుస్సలాం అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ దగ్గర వెళ్తుంది. ఇందులో చాలా క్లియర్గా మీరు చూడండి ఇది ఎంత వైలేట్ చేసిన అన్నదానికి. ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ యాజ్ పర్ బేసిక్ రెవెన్యూ రికార్డ్స్ ఖాస్రా పహానీ ఆఫ్ నాదర్గుల్ విలేజ్ అండ్ ల్యాండ్ సర్వే నెంబర్ 613 extent 373 acres 22 guntas is classified has Dastagardhan and Shivraj Bahadur Ilaka is recorded in Pattedar column. Dastagardhan అంటే గవర్నమెంట్ సర్కారీ ల్యాండ్ అనేది దాని మీనింగ్. వీళ్ళు ఎట్లా చేసిరు చూడండి. 1961-62 పహానీ చాలా క్లియర్గా సర్కారీ ల్యాండ్ అని చెప్తున్నది. 63-64 పహానీ సర్కారీ. 65 61-62 ఎప్పుడు వచ్చిందంటే ఈ సీరింగ్ యాక్ట్ అదే ఇప్పుడు అవన్నీ అదే కదా. సో ఇదంతా కూడా అప్ టు 1971-72 కూడా సర్కారీ ల్యాండ్ అనేది చూపిస్తున్నది. 2015-16 సర్కారీ. చాలా క్లియర్గా ఉన్నది కదా. దీని తర్వాత ఎప్పుడు వైలేట్ చేసిరు దీని ప్రాసెస్ అంటే చాలా నెమ్మదిగా వీళ్ళు 2006 తెలంగాణ రాకముందు 2006లో ఫేక్ జీపీఎల్ చేసిరు. ఎవడో రాజ్ కరణ్ అనే ఫ్యామిలీతోని, అంత కరణ్లే ఉంటారు ఇలా. టోటల్ ఒక 40 మంది ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ చుట్టాలు వాళ్ళందరి చేత ఈ 260 ఇందులో ఉన్న 613లో సర్వే నెంబర్లో ఉన్న 373 ఎకరాల్లో 266 ఎకరాలకు జీపీఏ చేశారు. ఇదంతా ఫేక్ జీపీఎల్. ఇదంతా కూడా ఫేక్ జీపీఎల్ 2006లో జరుగుతాయి. ఈ జీపీఎల్ చేసిన తర్వాత ఇందులోంచి ఒక 150 ఎకరాలు ఇక్కడ చూడండి. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో 2016లో యునైటెడ్ ల్యాండ్ మార్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ రిప్రజెంటెడ్ బై 635/2016లో దీనికి ఈ డాక్యుమెంట్ సేల్ డీడ్ అయింది. ఎప్పుడు అప్లై చేసినారు వీళ్ళు? 2014లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి వీళ్ళు అప్లై చేసుకున్నారు. 16లో 2 ఏళ్ల తర్వాత దీన్ని డైరెక్టర్ ఎవరు? వీడోడ పివిఆర్ మూర్తి అట. తర్వాత ఆల్ఫా ఎస్టేట్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రిప్రజెంటెడ్ బై వీడు పివిఆర్ మూర్తియే. ఒమేగా డెవలప్మెంట్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పివిఆర్ మూర్తియే. ఇట్లా 150 ఎకరాలని వీళ్ళు సేల్ డీడ్లు చేసుకున్నారు. ఇక మ్యూటేషన్ కూడా అయిపోయింది. మ్యూటేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ దీన్ని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద కన్వర్షన్ కోసం అని వెళ్తే ఆర్డీఓ దాన్ని రిజెక్ట్ చేస్తాడు. ఇక్కడ చాలా క్లియర్గా రాసిండు. ఆఫ్టర్ గెటింగ్ ద మ్యూటేషన్స్ ద అబోవ్ కంపెనీస్ హ్యావ్ ఫైల్డ్ అప్లికేషన్స్ బిఫోర్ ద రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కందుకూరు ఫర్ గ్రాంట్ ఆఫ్ పర్మిషన్ ఫర్ కన్వర్షన్ ఆఫ్ అబోవ్ సైడ్ ల్యాండ్స్, అంటే 150 ఎకరాలు సైడ్ ల్యాండ్స్ ఇంటూ నాన్ అగ్రికల్చర్ పర్పస్. ద రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కందుకూరు ఆఫ్టర్ ఎగ్జామిన్ ద క్లెయిమ్ ఆఫ్ ది పిటిషనర్స్ రికార్డ్ అండ్ డాక్యుమెంట్స్ ఆఫ్ ది పిటిషనర్ హ్యాస్ రిజెక్ట్ చేసిన తర్వాత డివిజన్ ఆఫీసర్ ఆర్డీఓ ఎంఆర్ఓని రిపోర్ట్ అడిగితే ఈ రిపోర్ట్ ఇస్తాడు. అంత దొంగలు, మొత్తం దొంగలంతా చేరిరు, ఇదంతా ఫేక్ అని. ఇప్పుడు ఈ రైతులను మొత్తం అందులోంచి పంపించేసి ఇప్పటికి కూడా అక్కడ ఆ ప్లేస్లో బ్లూ షీట్లు ఉన్నాయి.
మరి ఎక్కడ పోయిరండి మీరంతా ఈ విషయం బీఆర్ఎస్ లో హరీష్ రావు మాట్లాడండి ఫస్ట్. మరి హరీష్ రావు దీని మీద ఎందుకు మళ్ళీ మాట్లాడతలేడు? రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండా, లేకపోతే అసదుద్దీన్ ఓవైసీ ఫోన్ చేసిండా, ఎవడు ఫోన్ చేసిండు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎందుకు మాట్లాడతలేడు? మళ్ళీ దీని మీద ఒక ప్రెస్ మీట్తో ఎందుకు అయిపోయింది? ఇప్పుడు ఈ రైతులంతా వీళ్ళు పాదయాత్రగా ఇగో చలో కలెక్టరేట్, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్కి పాదయాత్ర చేపట్టిరు. నాదర్గుల్ అన్న గ్రామం నుంచి నాదర్గుల్ సర్వే నెంబర్ 613 కాస్బాగ్ రైతుల పోరాటం. ఈ పాదయాత్ర రైతుల గోసయాత్ర చలో కలెక్టరేట్. గత 82 రోజులుగా రైతులు నిరసన చేస్తున్నారు, వంటావార్పు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల చలో కలెక్టరేట్కి పిలుపునివ్వడం జరిగింది. నాదర్గుల్ గ్రామం, బాలాపూర్ మండల్, రంగారెడ్డి జిల్లా. ఏమనుంది? కోర్టు కూడా ఆర్డర్స్ ఇచ్చిన ఈ రైతులకి అండ్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పిన ఆర్డర్స్ ఉన్నాయి. వాళ్ళు పెట్టుకున్న పిటిషన్స్ డిస్మిస్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఎందుకు దీని మీద ఎవరు కదులుతలేరు? రాజకీయ నాయకులంతా ఎక్కడ పోయారు? అపోజిషన్ పార్టీలు ఎక్కడ పోయినాయి? అందుకే నేను ఎప్పుడు చెప్తుంటే ఈ దొంగలంతా ఒకటే దగ్గర ఉంటారు రాత్రిపూట, సాయంత్రం 5 దాటిన తర్వాత. ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు వాళ్ళు ఏదైతే అధర్మం అంటున్నారో ఈ ధర్మం అధర్మం రెండు కలిసిపోతున్నాయి. సో ఒక్కసారి వీళ్ళ బాధ చూడండి, పాపం వాళ్ళ ముఖాలు చూడండి. ఎర్రటెండకి వాళ్ళు ఏం అవసరం? ఇప్పుడు తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అయిపోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ భూములు వాళ్ళే కాకుండా పోయినాయి కదా. సో ఆ భూముల చుట్టూ ఉన్న అబద్ధపు కంచెలు వెంటనే తొలగించండి. సుప్రీంకోర్టులో కేసు ఉండగా ఫెన్సింగ్ ఎలా చేస్తారో సహకరిస్తున్నది ఎవరు? అప్పుడు కేసీఆర్ సహకరించి, ఇప్పుడు రేవంత్ రెడ్డి సహకరిస్తుండు. బీజేపీ వాళ్ళకి వాళ్ళ మామూలు వాళ్ళకి పోతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు.